తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. నిన్న నిన్నటి నుండి ఈ రోజు వరకు కంటిన్యూగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలని పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరిన డిమాండ్ల కోసం ఈరోజు వరంగల్ జిల్లాలో నర్సంపేట మండలంలో ఆర్టీసీ ఒక డ్రైవర్ సమ్మెలో ఉండి మనస్తాపంతో తమ డిమాండ్లను నెరవేరుస్తారని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన కార్మికులు మంటలను ఆర్పి వెంటనే ఆసుపత్రికి తరలించారు. శంకర్ మనస్తాపంతో ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేరుస్తుందో లేదో అని చెప్పి ఆయన ఆత్మహత్య యత్నానికి గురయ్యాడు. తనతో పాటు ఉన్న ఆర్టీసీ కార్మికులు కూడా అందరూ తమ డిమాండ్లను ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కానీ ఆ మంటలతో చెలగాటమాడుతూ హత్యాయత్నానికి గురైన శంకర్ గౌడ్ వెంటనే ఆర్టీసీ కార్మికులు కలిసి ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం తెలుస్తా ఉంది.